హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఇప్పుడు లడ్డు గొడవల్లో పడి, అదే విధంగా అంబటి రాంబాబుని అరెస్ట్ గొడవల్లో పడి, డైవర్షన్ పాలిటిక్స్ లో పడి, ఆయన అరవ శ్రీధరు రాసలీల వీడియోలు చూస్తూ ప్రజలకు సంబంధించినటువంటి 54.79 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినటువంటి భరత్ అనే గీతం యూనివర్సిటీ భరత్ చేసినటువంటి దారుణాన్ని ప్రజల నుంచి పక్కగా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన కూటమి నాయకులు. విషయానికి మనం వస్తే ఎంపీ భరత్ ఈయన గీతం సంస్థలకు అధినేతగా ఉన్నారు. అదేవిధంగా గీతం యూనివర్సిటీకి ఆయన గత కొంతకాలంగా దగ్గర దగ్గర 1,40,00,000కు పైగా కరెంటు బిల్లులు కట్టకుండా బకాయిలు పెట్టారు. అది అన్నిటికన్నా దరిద్రమైతే ఇప్పుడు ఆయన కొత్తగా 54.79 ఎకరాల భూమిని కబ్జా చేశారు. దాని వాల్యూ దగ్గర దగ్గర 5,000 కోట్ల పైమాటే ఉంది. ఆ 5,000 కోట్ల భూమిని అప్పనంగా దోచేయటం కోసం చాలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందుట్లో అనేక విధాల వివాదాలు రేపి అసలు వైజాగ్‌లో ఈ భూదందాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే దీనిపైన ఉర్దూ కళ్యాణి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో మనం చూసాం, ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గీతం విద్యా సంస్థలు 54.79 ఎకరాల భూమిని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి మొన్న 30వ తేదీన జరిగిన జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో 15వ తీర్మానంగా పెట్టడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అయితేనే, అలాగే ఎమ్మెల్సీలమైన మేమందరం కూడా ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. ఆ రోజు కౌన్సిల్లో ఎంత దారుణంగా అంటే నిబంధనలకు వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, ఎటువంటి రూల్స్ పాటించకుండా మేయర్ గారు అడ్డుగోలుగా ఆ తీర్మానాన్ని ఆమోదం చెందేట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ఇంత ఘోరంగా ఒక సైడు వీళ్ళు వ్యవహరిస్తూ ఇంత పెద్ద ల్యాండు, అది 5,000 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ని ఏకపక్షంగా కబ్జా చేయడమే కాకుండా దానిని రెగ్యులరైజ్ చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. అంటే ఈ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు భూములు కబ్జా చేయడానిక అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే గీతం యాజమాన్యంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్న భరత్ గారు విశాఖపట్నం ఎంపీ. అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారి తోడల్లుడు, అలాగే బాలకృష్ణ గారి అల్లుడు. అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఇంత దారుణంగా 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడమే కాకుండా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా సంపద సృష్టిస్తాను అని చెప్తూ ఉంటారు. అంటే అతను సంపద సృష్టించలేదు సరికదా, అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం సంపదని ఈరోజు దోచుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అతను చెప్పారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానని. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే భరత్ గారికి విశాఖపట్నం ప్రజలు 5 లక్షల ఓట్ల పైగా మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అంటే 5,000 కోట్ల భూమిని దోచుకుంటూ ఉండే పరిస్థితి. 7 సీట్లు ఇచ్చారు కూటమికి మా విశాఖపట్నం ప్రజలు. ఈరోజు ఇంత దారుణంగా 5,000 కోట్లని భూమిని ఈరోజు కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదే విశాఖపట్నంలో ఇదే భరత్ గారు, అలాగే కూటమి నాయకులు ఆ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి రోడ్డు పక్క చిన్న చిన్న బడ్డీలు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళని బుల్డోజర్స్ ఉపయోగించి వాళ్ళ షాప్స్ తొలగించి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసిన పరిస్థితి విశాఖపట్నం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. అలాగే ఎక్కడి నుంచో వలస వచ్చి బ్రతుకు తెరువు కోసం విశాఖపట్నంలో బ్రతుకుతూ ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతికే పేదవాళ్ళ ఇళ్లను కూడా ఎంత దారుణంగా తొలగించారో విశాఖపట్నం ప్రజలందరూ చూశారు. అవన్నీ వీళ్ళకి తప్పు. కానీ 54.79 ఎకరాలు వీళ్ళు దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే అధికారులు సహకరిస్తూ ఉండే పరిస్థితి. అంటే అక్కడ విశాఖపట్నంలో పేదవాళ్ళకు ఒక న్యాయము, పెద్దోళ్ళైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు ఒక న్యాయమా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇదే గీతం సంస్థకి ఎదురుగా ఆ రోజు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రచ్చ చేశారు.
పవన్ కళ్యాణ్ గారు అయితే గేట్లు దూకి ప్రహరీలు దూకి చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు దాని ఎదురుగా ఉన్న స్థలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు విద్యా సంస్థ కబ్జా చేసింది. మరి ఎందుకు మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నేను అడుగుతూ ఉన్నాను. అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీ కుటుంబ సభ్యులు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానిక నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తీసుకుంటే 2012లో రెవెన్యూ శాఖ జియో నంబర్ 571 ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వ భూమి ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే 2012లో తీసుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందనమాట. ఇలా స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవేవి నిబంధనలు పాటించట్లేదు సరే కదా, ఈ సుప్రీంకోర్టు తాలూకా ఆదేశాలను కూడా ఈ ప్రభుత్వ అధికారులు పాటించకుండా ఏకపక్షంగా గీతం సంస్థకి భరత్ గారి ఇలా ఏ కాన్స్టిట్యున్సీ స్థానిక సంస్థల చేతిలో ఉన్నటువంటి భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. ఇవన్నీ గవర్నమెంట్ భూములు, ప్రజల ప్రయోజనాల కోసం ఈ భూముల్ని వాడాలంటూ కోర్టులు అందరూ చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి తుంగలో తొక్కి మా పార్టీ వాడు, మా వాడు 5,000 కోట్లేంటి 10,000 కోట్లైనా దోచిపెడతాము. గీతం సంస్థలు కబ్జా చేసినటువంటి ఆ భూములు ఆయనకే వచ్చే విధంగా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి చాలా విధాల పాపం కష్టపడి కింద మీద పడుతూ ఉన్నారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే అది ప్రజల సొమ్ము. ప్రజల కోసం ఉపయోగించాలి. నాకు అధికారం ఉంది. 5,000 కోట్ల భూమిని అప్పనంగా దొబ్బేస్తాను. నా మామయ్య, నా బాబాయిలు, నా అక్కలు పాలిటిక్స్‌లో ఉన్నారు. వాళ్ళు నేను ఏం చేసినా చూస్తా ఊరుకుంటారు కాబట్టి విచ్చలవిడిగా నేను దోచుకుంటాను అంటే ఎలా అండి? సామాన్యులు ఏమైపోవాలి? ఆ! కట్టుకోవడానికి ఇంత స్థలం లేక, తినటానికి తిండి లేక, రోజు కూలికెళ్తే కానీ కడుపులు నిండని కుటుంబాలు ఎన్నో ఉంటే, 5,000 కోట్ల రూపాయల విలువ కలిగే భూమిని అన్ని సకలం సమకూరి హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్న మీలాంటి బడా బడా నేతలు నొక్కేస్తూ, తొక్కేస్తూ, లాగేస్తూ పోతే ఎలా అండి? కనీసం కొద్దిగానే సిగ్గుండాలి కదా! అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏం చేద్దాం సార్? భరత్ గారు చూడటానికి అమాయకంగా కనిపిస్తారు. చేసే మొత్తం దందాలు, సెటిల్మెంట్‌లు. ఏం సార్ ఇది? ఈ కరెంట్ బిల్లులు ఎగ్గొడతారు. ఏంది ఇంత చీపా? దగ్గర దగ్గర 1,40,00,000 కరెంట్ బిల్ అంటే ఎంత కట్టాలి సార్ మీరు? ఇప్పుడు 5,00,00,000 భూమిని కబ్జా చేస్తే ఏం సార్ అది? పైగా మీరు వాదించేది ఎట్లుందంటే, మేము ఎప్పటినుంచో దాన్ని కాపాడుకుంటున్నాం. ఏంది నువ్వు కాపాడేది ప్రభుత్వ భూమిని? నువ్వు కాపాడేదేంది? ప్రభుత్వానికి రాదా కాపాడుకోవటం? ఇప్పుడు మేము దాన్ని తీసేసుకుంటాం. ఏంది నువ్వు తీసుకునేది నీ ఇష్టమా? మార్కెట్ వాల్యూ అంత లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినంత 5,000 లేదు. 5,000 కోట్లు లేదు. కేవలం 1,000 కోట్లే అంటావా? 1,000 కోట్లు ఏమన్నా ఊరక అప్పనంగా వస్తుందా నువ్వు చెప్పిన ప్రకారమేనా? అడ్డంగా వాదించి అన్నీ దొబ్బేలా చూడకండి. ప్రజలు ఊరుకోరు. చెప్పు తీసుకొని మొహాలు పగలగొడతారు. అర్థమవుతుంది గదా! ప్రజలు ముమ్మని గమ్ముగా ఉన్నంత కాలం వీళ్ళంతా ఇలాగే మొత్తం దోచుకుంటూనే ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరికీ ఆస్తులు దోచిపెడతాం పరిపాటైపోయింది. ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రాలేము. ఉన్నప్పుడే దోచుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా! ఎవడు అక్రమంగా ఏం చేసినా కూడా వాటిని తిరిగి తీసుకుంటాం. అది అధికారం అయితే బట్టలిప్పదీసేసి రోడ్డు మీద నిలబెడతాం. ఇలా దొంగతనంగా కబ్జాలు చేసినయయితే జైల్లో కూర్చోబెడతా అని చెప్పాడు. గ్యారంటీగా ఈళ్ళంతా చివరికి జైల్లో శ్రీకృష్ణ జన్మస్థానంలో చెప్పు కూడా తినాల్సొస్తదేమో చూడండి. అర్థమవుతుంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ని అర్థం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.